జయ శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః. నమామి త్వానంతశక్తిం పరేశం సర్వాత్మానం కేవలం జ్ఞప్తిమాత్రం విశ్వోత్పత్తిస్థాన సంరోధహేతుం యత్తద్బ్రహ్మ బ్రహ్మలింగం ప్రశాంతం. మహేశ్వర జ్వరమిట్లు పలికెను. అనంతమగు శక్తిగల సర్వేశ్వరుడవు నీవే. సర్వమునకు ఆత్మవగు నీ స్వరూపము అద్వయమగు శుద్ధ చైతన్యము. జగత్తు యొక్క సృష్టి స్థితిలయములకు కారణమైనది అని వేదములచే సూచించబడే పరబ్రహ్మ ఏది గలదో అది నీవే. వికారరహితుడవగు నీకు నమస్కారము. 10th Canto 63rd Chapter 25th Prayer. భగవద్బంధువులారా, శ్రీమద్భాగవత తత్వదీపిక పంచమ స్కంధము 22వ పాడ్కాస్ట్లో స్వాగతం. ఇంతవరకు మనం భూగోళ వర్ణనాన్ని, ప్రియవ్రత యొక్క వృత్తాంతాన్ని తెలుసుకున్నాం. భూగోళ వర్ణనలో 9 వర్షములు, 8 వర్షములు ఇలావృతముతో కలిపి తెలుసుకుంటూ చివరగా భరతవర్షం గురించి తెలుసుకున్నాం. మనం నిత్య సంకల్పంలో చెప్పేటువంటి భరతవర్షే భరతఖండే అంటాం కదా, ఆ భరతవర్షం యొక్క విషయాన్ని మనం చక్కగా అనుభవించాం. అందరూ కూడా 21వ పాడ్కాస్ట్ విని ఆ విషయాన్ని తెలుసుకోవాలని తెలుపుతూ ఇప్పుడు మనం ద్వీపాల వర్ణను తెలుసుకుందాం. ద్వీపములు 9 ఖండములుగా ఏర్పడి ఉన్నది జంబూద్వీపం. ఆ ఖండములు అన్నిటినీ ఇంతవరకు వర్ణించినారు. ఈ జంబూద్వీపమునకు ఉపద్వీపములు 8 ఉన్నవని పెద్దలు చెప్పుదురు. ఆ ఉపద్వీపములు పూర్వము సగరపుత్రుడు అశ్వమేధాశ్వమును వెదకుటకు భూమిని తవ్వినప్పుడు ఏర్పడినవి. స్వర్ణప్రస్థము, చంద్రశుక్లము, ఆవర్తనము, రమణకము, మందేహారుణము, పాంచజన్యము, సింహళము, లంక అని ఆ 8 ద్వీపముల పేర్లు. తరువాత ప్లక్షద్వీపము యొక్క వర్షముల విభాగము, పరిణామము, లక్షణము వర్ణింపబడుచున్నవి. ప్లక్షద్వీపము జంబూద్వీపమంత విస్తారము కలది. 1,00,000 యోజనముల విస్తీర్ణము అయిన లవణ సముద్రము జంబూద్వీపముకు చుట్టూనూ ఉన్నది. ఈ జంబూద్వీపము మధ్యమునందు మేరు పర్వతమున్నది. అట్లే ఈ సముద్రము కంటే అధికమగు 2,00,000 యోజనముగల విస్తీర్ణము ప్లక్షద్వీపమున్నది. ఈ ద్వీపము మధ్యభాగమందు ప్లక్షము అను వృక్షము కలదు. జంబూద్వీప మధ్యలో జంబూ వృక్షము ఉన్నట్లే ప్లక్షము అనేది వృక్షము ఆ ద్వీపమునందు ఉండుటచే దీనికి ప్లక్షద్వీపము అని పేరు వచ్చినది. ఆ ప్లక్షమూలమునందు జిహ్వల వంటి 7 జ్వాలలు గల అగ్ని బంగారు కాంతితో ప్రకాశించుచుండును. అగ్నియే ఆ ద్వీపమునకు అధిపతి. ప్రియవ్రతుని కుమారుడగు ఇద్మజ్జిహ్వుడు తాను పరిపాలించుతున్న ఆ ద్వీపమును 7 వర్షములుగా విభజించినాడు. ఆ వర్షములను తన కుమారుల పేర్లతో 7 పంచి ఇచ్చి తాను భక్తియోగముచే విరమించి ముక్తినందెను. శివము, యవసము, సుభద్రము, శాంతము, క్షేమము, అమృతము, అభయము అని ఆ 7 వర్షముల పేర్లు. ఆ వర్షములలో 7 పర్వతములు, 7 నదులు ఉన్నవి. వర్షములకు సరిహద్దుగా పర్వతములుండును. మణికూటము, వజ్రకూటము, ఇంద్రసేనము, జ్యోతిష్మంతము, సుపర్ణము, హిరణ్యష్టీవము, మేఘమాల అనునవి ఈ వర్షములకు సరిహద్దులుగా ఉన్న పర్వతములు. అరుణ, శృమణ, అంగీరస, సావిత్రి, సుప్రభాత, ఋతంభర, సత్యంభర అను నదులు 7ను ఈ 7 వర్షములలో ప్రవహించుచుండును. ఆ నదీ జలములను పానము చేసి స్నానము చేసి రజస్తమస్సులు తొలగిన వారలై భారతవర్షమున బ్రాహ్మణాది వర్ణముల వలె
4 వర్ణముల వారుందురు. హంస, పతంగ, ఊర్ధ్వాయన, సత్వాంగ అని 4 వర్ణముల వారికి పేర్లు. వారు 1000 సంవత్సరములు ఆయుర్దాయము గలవారే ఉందురు. దేవతల వంటి సౌందర్యము గలవారలై, దేవతల వంటి సంతానము గలవారలై ఉందురు. వారు వేద విద్యను అధికరించి వేద ప్రతిపాద్యుడగు భగవాను సర్వాంతర్యామిగా ఉండువానిని ఆరాధించుందురు. వారు ఈ మంత్రమును జపించుదురు. ప్రజ్ఞస్య విష్ణో రూపం యస్యత్యస్తర్యస్య బ్రహ్మణః అమృతస్య చ మృతోశ్చ సూయమాత్మానమీమహి. జగత్కారణమును, పురాణ పురుషుడు, నిర్వికారుడును, నిరతిశయ సుకృతి ఫలము అయినవాడును, అంతరాత్మగా ఉండి పుణ్యకర్మలను చేయించువాడును, బంధమోక్షములు కలిగించువాడును అగు బ్రహ్మ, బ్రహ్మస్వరూపుడగు విష్ణువు యొక్క శరీరభూతుడగు సూర్యుని శరణముగా ధ్యానించుచున్నాను. ప్లక్షము మొదలగు 5 దీపములలో సామాన్యముగా పురుషులందరకు ఆయువు, ఇంద్రియములు, ఓజస్సు, సహస్సు, జలము, బుద్ధి, విక్రమము అనునవి జన్మసిద్ధముగా ఉండును. ప్లక్షదీపమునకు ముందు జంబూద్వీపమునకు మధ్య లవణ సముద్రము ఉన్నట్లు ప్లక్షదీపమునకు శాల్మలీ ద్వీపమునకు మధ్యలో ఇక్షురస జలముతో నిండిన ఇక్షురస సముద్రము 2,00,000 యోజనముల విశాలమైనది. అట్లే శాల్మలీ ద్వీపము కూడా 4,00,000 యోజనము గల సురాసముద్రముచే ఆవరింపబడినది. ఈ శాల్మలీ ద్వీపమునందు శాల్మలీ వృక్షము ప్లక్షదీపమంత విస్తీర్ణము గలదై ఉండును. ఆ వృక్షమునందు వేదములే అవయవములుగా గల గరుత్మంతుడు నివసించి ఉండును. ఈ శాల్మలీ వృక్షము పేరుతో ఈ ద్వీపము పిలువబడుచుండును. ఈ ద్వీపమునకు ప్రియవ్రతుని కుమారుడు యజ్ఞబాహు పాలకుడు. అతడు కుమారుల 7గురికి వారి పేర్లతో 7 వర్షములను విభజించి ఇచ్చెను. సురోచనము, సౌమనస్యము, రమణకము, దేవబర్హము, పారిబర్హము, అప్యాయనము, అభిజ్ఞాతము అని 7 వర్షములు వివరింపబడుచుండును. ఆ వర్షములలో సరిహద్దు పర్వతములు 7ను, నదులు 7ను ఉండును. స్వరస, శతశృంగ, వామదేవ, కుముద, ముకుందము, పుష్పవర్షము, శతక్రతు అనునవి 7 పర్వతములు. అనుమతి, సినీవాలి, సరస్వతి, కుహువు, రజని, నందరాక అనునవి 7 నదులు అందు ప్రవహించుచుండెను. ఆ వర్షములో ఉండు పురుషులు 4 వర్ణములుగా విభజించి ఉందురు. శృతధర, వీర్యధర, వసుంధర, విద్యాధర అను 4 వర్ణములుగా అతడ మనుష్యులు వ్యవహరింపబడుదురు. వేద ప్రతిపాద్యుడు భగవదాత్మకుడు అగు సోముని వారు యథోత్తముగా ఆరాధించుందురు. ఆ సోముని ధ్యానించు మంత్రము స్వగోభిః పితృదేవేభ్యో విభజన్ కృష్ణశుక్లయో నమ శుక్లయోః ప్రజానాం సర్వాసాం రాజాంధ సోమోన ఆస్త్వితి. తన కిరణములచే శుక్లపక్ష కృష్ణపక్షములలో శుక్లపక్షములో దేవతలకు, కృష్ణపక్షములో పితృదేవతలకు అన్నమును విభజించిన వాడును, స్వధా స్వాహ అను శబ్దములతో వారికి హవిస్సును వసంగునట్లు చేయువాడును, సర్వ ప్రజలకు అట్లే అన్నము కలిగించుటచే రాజుగు సోముడు మాకు సుఖమును వసంగువాడు అగుగాక. శాల్మలీ ద్వీపమునకు ఆవల కుశద్వీపమున్నది. శాల్వలి ద్వీపము తర్వాత సురాసముద్రమునకు ఆవల దానికి రెట్టింపు అనగా 8,00,000 యోజనముల వైశాల్యము గల ఘృత సముద్రముండును. దానియందు కుశద్వీపమున్నది. ఆ ద్వీపమునందు బ్రహ్మ నిర్మితమగు కుశస్తంభము అగ్నివలే ప్రకాశించుచుండును. దాని ఆకులు అగ్నిహోత్రము వలె తన కాంతిచే దిక్కులను ప్రకాశింపజేయుచుండును. ఆ కుశస్తంభము పేరుతో కుశద్వీపము అని పేరు కలిగెను. ప్రియవ్రతుని కుమారుడు అగు హిరణ్యరేతసుడు కుశద్వీపమునకు అధిపతి. అతడా ద్వీపమును తన కుమారుల 7గురి పేర్లతో 7 వర్షములు వ్యవహరింపబడుచుండును. వసు, వసుదేవ, రూఢరుచి, నాభిగుప్త, సత్యవ్రత, వివిక్త, వామదేవములను
వర్షములను కుమారుల పేర్లతో వారికి వసంగి హిరణ్యరేతుడు తపస్సుకేగెను. ఆ వర్షములలో సరిహద్దు పర్వతములు 7 కలవు. చక్రము, చతుశృంగము, కపిలము, చిత్రకూటము, దేవానీకము, ఊర్ధ్వరోమము, ద్రవిణము అని పర్వతముల పేర్లు. రసకుల్య, మధుకుల్య, మిత్రవింద, శృతవింద, దేవగర్భ, శృతశుచ, మంత్రమాల అని ఇక్కడ నదులు ప్రవహించుచుండును. అందుండు జనులు కుశల, కోవిద, అభియుక్త, కులక అను వర్ణ విభాగముతో వరింపబడుదురు. జాతవేదసుడు అనడి అగ్ని శరీరముగా గల భగవానుని కర్మాచరణములోని నేర్పుతో ఆరాధించుందురు. వారు ఆరాధించు మంత్రము పరస్య బ్రాహ్మణ సాక్షాత్ జాతవేదోసి హవ్యవాట్ దేవానాం పురుషాంగానం యజ్ఞేన పురుషంయజ. ఓ జాతవేదుడా, నీవు సాక్షాత్ పరబ్రహ్మమునకు శరీరభూతుడవై ఉన్నావు. భగవదాత్మకులకు ఇంద్రాదులకు హవ్యమును వహించి చేర్చుకున్నావు. పరమపురుషునకు శరీరభూతులకు దేవతలకు ఆరాధనగా యజ్ఞము చేసిన వారికి అంతరాత్మగా ఉండు పరమపురుషులకు భగవానుని యజ్ఞములచే ఆరాధించున్నట్లు చేయుము. దేవతలందరూ భగవానునకు అంగములు. భగవానుడు ఆత్మ. యజ్ఞములలో యజ్ఞభూతులకు దేవతలకు నివేదించిన హవిస్సు ఆత్మయగు పరమపురుషునికే చెందును. ఇంతవరకు మనం శాల్మలి ద్వీపాన్ని, తరువాత ప్లక్ష ద్వీపాన్ని మనం తెలుసుకున్నాం. ఇంకా ముందు భాగాల్లో మిగతా ద్వీపాల గురించి తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః.